ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 24. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత 40 దినములలో 10 సార్లు తన శిష్యులకు కనపరుచుకొనెను. 5 సార్లు పునరుత్థానుడైన దినమున అనగా ఈస్టర్ దినమున, మరొక 5 సార్లు పునరుత్థానుడైన మరుసటి దినము నుండి 40వ దినము వరకు అనగా ఆయన పరమునకు కొనిపోబడిన దినము వరకు కనపరుచుకొనెను. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచలేదో వారికి ఒక్కసారి కూడా కనుపరుచుకొనలేదు. ప్రతిసారి తన శిష్యులకు మాత్రమే కనుపరుచుకొనెను. ఆయన సిలువపై ఉన్నప్పుడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు నీవు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము అని హేళన చేసిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. కావున పునరుత్థానుడైన తర్వాత వారిలో ఎవరికిని ఆయన కనుపరుచుకొనలేదు. రోమపత్రిక 4వ అధ్యాయం 24-25లలో చెప్పబడిన రీతిగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి నిత్యత్వమునకు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడిరో వారికి మాత్రమే అద్భుతమైన పునరుత్థాన శక్తిని ఆయన కనపరచును. ప్రతి ప్రత్యక్షత ద్వారా మరణమును జయించిన ఈ గొప్ప రహస్యమును అన్వయించుకొని అనుభవించుట ద్వారా అది మనలను అత్యధిక విజయశాలురుగా చేయును. దేవుడు 40 సంవత్సరములలో అబ్రహామునకు దైవిక స్నేహమును గూర్చిన రహస్యమును బయలుపరచుట కొరకు 10 మార్లు అతనికి ప్రత్యక్షమయ్యను. లేఖనములలోని 3 చోట్ల, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23లలో అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడెను. అబ్రహామునకు కలిగిన దేవుని 10 ప్రత్యక్షతల ద్వారా దేవునితో స్నేహమునకు 10 మెట్లు ఉన్నట్లు మనము చూసుచున్నాము. అదే విధానములో పునరుత్థానము తరువాత ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన 10 ప్రత్యక్షతల ద్వారా మన అవసరములన్నింటి కొరకు ఆయన గొప్ప పునరుత్థాన శక్తిని అనుభవించు 10 అంతల రహస్యము గలదు. ఇట్టి శక్తి ద్వారా ఒక దినమున ఆయనను ముఖాముఖిగా చూచి ఆయన వలె ఉందమను నిరీక్షణను మనలో కలిగించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.